హాయ్ అండి, నమస్తే. ఈ రోజు అయితే నేను అపరోసారి ఇచ్చిన సీడ్స్ అన్ని ఆ రోజు సీడ్లింగ్ ట్రేస్ లో అయితే నేను ఫిల్ చేసి పెట్టేశాను కదండి. అవి అయితే చక్కటి జర్మినేషన్ అయితే జరిగాయి. అందులో 7 feet సొర ఉంది, లాంగ్ బీన్స్, షార్ట్ బీన్స్ అన్ని వేసాం. అన్ని చక్కటి జర్మినేషన్ వచ్చింది. నేను మీకు చూపిస్తాను. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. మొక్కలన్నీ ఎలా పెడుతున్నానో లైట్ గా మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఈ వీడియో నేను కాస్త లేట్గా పోస్ట్ చేస్తున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నది స్నేహ నర్సరీ నుంచి నేను కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే తెప్పించుకున్నాను. ఈ స్నేహ నర్సరీలో ఈ ఫ్లవరింగ్ ప్లాంట్సే కాదండి, వెజిటబుల్ ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి. నేను చాలాసార్లు తెప్పించుకున్నాను. ఇవి నేను కొరియర్లో తెప్పించుకున్నాను అనమాట. ఎక్కువగా జినియా తెప్పించుకున్నాను. అలాగే పెటోనియాలో కలర్స్ తెప్పించుకున్నాను. యాంథోరియం అలాంటివి కొన్ని తెప్పించుకున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్ కూడా తెప్పించుకున్నాను. జినియాలో అయితే చాలా రకాలు పంపించారు. అలాగే 1-2 చామంతులు, ఇంపేషియన్స్ ఇలాంటివన్నీ తెప్పించుకున్నాను అనమాట. పొగడబంతి అంటారు కదా, ఇవన్నీ నా గార్డెన్లో లేవు. అయితే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇవన్నీ పెంచుదామని. ఇంతకుముందు 2 years బ్యాక్ నేను టెర్రస్ గార్డెన్ పెట్టకముందు ఇవైతే చాలా బాగా పెంచానండి. నేను ఆ విజువల్స్ కూడా నేను చాలాసార్లు ఫొటోస్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంపేషియన్స్ అయితే ఎక్సలెంట్గా 5-6 రకాలు పెంచాను. చాలా పెంచాను అనమాట. బయటే నేను కుండీల్లో పెట్టి పెంచేదాన్ని. టెర్రస్ గార్డెన్ పెట్టిన తర్వాత ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీద కొంచెం శ్రద్ధ తగ్గించి వెజిటబుల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశాను. ఇవన్నీ కూడా ఇప్పుడు చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో అలాగే పాట్స్లోకి పెట్టేసాను అనమాట. ఈ మొక్కలన్నీ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశాను. ట్రాన్స్ప్లాంట్ చేసి చక్కగా స్టాండ్స్ వేసాను. స్టాండ్స్ మీదకి ఇప్పుడు సర్దేస్తాను. చూడండి, ఇగో చూసారా ఎంత చక్కగా అన్నీ కూడా స్టాండ్స్ మీద అరేంజ్ చేశాను. ఇవి ఆల్రెడీ నిన్ననే పెట్టేశానండి. ఇప్పుడు నేను చిన్న చిన్న గ్రో బ్యాగ్స్లో పెట్టినవి అన్నీ కూడా ఇదిగో ఈ విధంగా స్టాండ్స్ మీద అమర్చేసాను. చూడటానికి కూడా చాలా ముద్దుగా ఉంది కదా. ఇవన్నీ కూడా చక్కగా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే నేను చేసి చూపిస్తానండి. ఈ విధంగా మనం స్టాండ్స్ అరేంజ్ చేసుకుని కింద మనం ఊడ్చుకోవడానికి ఎక్కువగా స్పేస్ ఉండేలాగా హైట్లో స్టాండ్స్ కనుక మనం చేయించుకున్నామంటే చూడడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇల్లు కూడా చాలా బాగుంటుంది. బాల్కనీస్ బాగుంటాయి. ఊడ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం తడి క్లాత్ పెట్టి తుడుచుకోవడానికి చాలా బాగుంటుంది. అసలు అందంగా ఉంటుందండి. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను ఇవి పైన టెర్రస్ గార్డెన్లో పెట్టకుండా కింద పెట్టాను. ఇలా ఒక వాటర్ బాటిల్ కూడా నేను చిన్న చిన్న హోల్స్ పెట్టి ఉంచాను అనమాట, ఎప్పుడైనా వాటర్ స్ప్రే చేయడానికి. చూసారా మరి నేను ఇలా అయితే నేను కింద అన్నీ అరేంజ్ చేసుకున్నాను. నేను పైన మీకు విత్తనాలు నాటుకోవటం చూపించడానికి ముందు ఈ క్లిప్ కూడా యాడ్ చేశానండి. చూసేయండి మరి మీరు కూడా. అయితే ఇక్కడ ఈ ట్రేలో నేను కింద స్నేహ నర్సరీ నుంచి క్యాలీఫ్లవర్ మొక్కలు కూడా తెప్పించండి. ఒక 5 క్యాలీఫ్లవర్, 5 క్యాబేజ్ అవి కూడా ఈ ట్రేలో వేసుకొని వచ్చాను. ఇవి 2 అయితే 7 feet సోర అనమాట. అలాగే మనం వేసుకున్న చిక్కుళ్ళు అవన్నీ కూడా ఇందులోనే చక్కగా జర్మినేషన్ అయ్యాయి. ఇవన్నీ ఇప్పుడు మనం చక్కగా పార్ట్స్ రెడీగా ఉన్నాయి కదా, నేను ట్రాన్స్ప్లాంట్ అయితే చేసేస్తాను. మరి వచ్చేయండి. ఇదైతే 15x15 గ్రో బ్యాగ్ అండి, చాలా పెద్దదనమాట. ఇందులో నేను 7 feet సొర విత్తనం నాటుదామని రెడీ చేసి మట్టి మిశ్రమం పెట్టాను. ఎందుకంటే నేను అప్పారావు సార్ని ఫోన్ చేసి అడిగినప్పుడు కొంచెం పెద్ద సైజ్ గ్రో బ్యాగ్ కానీ టబ్ కానీ ఉండేలాగా చూసుకోమ్మా, భూమిలో అయితే ఇంకా చాలా బాగా వస్తుందని చెప్పారు. అయితే నేను ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి ఇందులో ఒక్కటి పెడితే సరిపోతుందనే ఉద్దేశంతో 7 feet సొరని ఒకదాన్ని ఇందులో పెడుతున్నాను. మీరైతే చూసేయండి. నాటేశాను. చక్కగా రెగ్యులర్గా వాటరింగ్ చేసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మొక్కనైతే పెంచుకున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కూడా 15x15 గ్రో బ్యాగ్ అండి. దీనిలో మరొక 7 feet సొర అయితే పెట్టేస్తున్నాను. ఇది కూడా చాలా బాగా రావాలని, అట్లీస్ట్ 4-5 feet అయినా సరే మన గార్డెన్లో ఈ రెండిట్లో ఒకటైనా రావాలని నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని అయితే పెట్టేశాను. చూడండి, ఇది 15x15 సైజ్ గ్రో బ్యాగ్ అండి. దీనిలో పెట్టేశాను అనమాట. ఇక్కడైతే చక్కగా పాట్లన్నీ రెడీగా మనం మట్టి మిశ్రమం నింపుకుని పెట్టుకున్నామండి. అక్కడక్కడ వర్షాలకు గడ్డొచ్చింది, పెట్టి కూడా ఇది 5 days అవుతుంది. దీనిలో ఇప్పుడు మొక్కలన్నీ కూడా నాటేసుకుందామండి ఒకదాని తర్వాత ఒకటి. సీడ్స్ అయితే చాలా బాగా జర్మినేషన్ అయ్యాయండి. మనం ఏవైతే పెట్టామో అవన్నీ కూడా చాలా చక్కగా జర్మినేషన్ అయితే అయ్యాయి. వాటన్నిటినీ కూడా నేను ఇప్పుడు పెడుతూ ఉన్నాను. తాతగారు పెడుతున్నారు కొన్ని. చూడండి మీరు కూడా. ఇక్కడ చూడండి, ఇట్లా కొంచెం హోల్ చేసి దానిలోకి
మనం సీడ్లింగ్ ట్రేస్ లో విత్తనాలు వేసుకున్నాం కాబట్టి చాలా చక్కగా వచ్చాయండి. ఓన్లీ కోకోపీట్ లో మాత్రమే వేసాం. ప్రీవియస్ వీడియో మీరు చెక్ చేయండి, అప్పారావు సార్ వీడియో. దానిలో నేను ఇవన్నీ సీడ్స్ పెట్టాను, చక్కగా జర్మినేషన్ అయింది, చాలా బాగా వచ్చాయి అనమాట. వీటిని ఇప్పుడు మంచిగా పెంచుకుందాం మనం. ఈ విధంగా కర్రతో చిన్న హోల్ చేసి, కోకోపీటే కాబట్టి డైరెక్ట్ ఇట్లా మొక్కను పెట్టేయడమే. వీటికి రెగ్యులర్ గా మనం వాటర్ అనేది ఇస్తూ ఉండాలండి 2 పూట్ల. మొన్నటి వరకు హెవీ రెయిన్స్, ఇప్పుడేమో మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది కదా. దీన్ని చూడండి, ఈ వర్షాలకి గడ్డి బాగా వచ్చేసింది, పిచ్చి మొక్కలు కలుపు మొక్కల్లాగా వచ్చేసాయి అనమాట. వాటిని తీసేసి దానిలో పెట్టేద్దాం. చూసారా, ఇట్లా కర్రతో హోల్ చేసి పెడుతున్నారు తాతగారు. అంతే, గట్టిగా ప్రెస్ చేయాలన్నమాట మనం మొక్క పెట్టిన తర్వాత. ఇవన్నీ పెట్టగానే మనం ఇమీడియట్ గా నీళ్ళు అనేది పోసేయాలి. చూడండి, ఇవన్నీ కూడా మనం చక్కగా ఫిల్ చేస్తాం అనమాట. చూసారా, ఇది 7 ఫీట్ సొర పెట్టాం ఇందులో. దానిలోనే నేను ఒక టమాటో మొక్క కూడా పెట్టేస్తున్నానండి, ఎందుకంటే చాలా పెద్ద గ్రో బ్యాగ్ ఇది. ఇక్కడ చూడండి మీరు, ఇది చాలా పెద్ద గ్రో బ్యాగ్ అనమాట. దీనిలో 7 ఫీట్ సొర పెట్టాము, సేమ్ టైము టమాటో మొక్క కూడా ఒకటి పెట్టేసాను అనమాట. రెండిట్లో టమాటా మొక్క ఒకటి పెట్టాను. చూడండి, చూసారు కదండి. మరి ఈ రోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.